హాయ్ అండి, ఈరోజు మటన్ బిర్యానీ అయితే చేస్తున్నా. ఇంట్లో బిర్యానీ ఏది చేద్దామన్నా పెద్ద ప్రాసెస్ అని చాలా మంది అయితే ఇంట్లో చేయకుండా బయటనే తింటారు. అలా కాకుండా సింపుల్ ప్రాసెస్ లో చూపిస్తాను రండి. ముందుగా మటన్ ని నీట్ గా వాష్ చేసేసుకొని అందులోనే అల్లము, కారము, ఉప్పు, పసుపు, హాఫ్ నిమ్మకాయ, పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకొని అరగంట పక్కన అయితే పెట్టేసి మటన్ తొందరగా ఉడకదని చాలా మంది కుక్కర్ లో పెట్టుకుంటారు. ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేను డైరెక్ట్ బిర్యానీ పాట్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసుకొని నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో చేస్తున్నా, ఎక్కువ గిన్నెలు పడకుండా. ఇంకా చేసి అవి పక్కన అయితే పెట్టేసుకొని ఒక చెక్క, ఒక లవంగం, ఒక యాలకు వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మంచి కలర్ లోకి వచ్చినాక మటన్ వేసేసుకొని ఇంకా బాగా మగ్గనిచ్చుకోవాలి. చిన్న మంట మీద మగ్గనిచ్చుకుంటే మాడిపోదు. ఇంకా వాటర్ కూడా లోపు మటన్ కూడా మంచిగా అయితే ఉడికిపోతుంది. మటన్ ఉడికేలోపు ఇంకా బిర్యానీకి రైస్ కావాలి కదా, దాన్ని చేసుకుందాం రండి. ఇంకా బియ్యం వేసుకొని మనకి బిర్యానీ ఐటమ్స్ ఏముంటాయో అవన్నీ వేసేసుకోవాలి. అన్నం ఉడికిపోయేలోపు మటన్ కూడా ఉడికిపోయింది. అందులో పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఇలా అయితే మ్యారినేట్ చేసుకోవాలి. ప్రాసెస్ కరెక్ట్ చెప్పానో లేదో కానీ ప్రాసెస్ మాత్రం క్లియర్ గా చూపించా అనుకుంటున్నా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.